బైక్ కొనడానికి డబ్బులు ఉన్నాయి అన్నావుగా, అవి ఆయనకి ఇవ్వచ్చుగా. అసలు వాడికి డబ్బులు తిప్పించే ఉద్దేశమే లేదురా నాకు. 2-3 నెలల్లో ఇస్తానన్నా. నేను డబ్బులు వాడికి ఇవ్వను అని కన్ఫర్మ్ చేశాను అనుకోరా, వాడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయగలడో ఆ స్టెప్లోకి వెళ్ళిపోతాడు. అది నాకు ప్రమాదం కావచ్చు. ఇస్తానని అలా ఆశ పెడితే నాతో గొడవ పడితే వచ్చే డబ్బులు కూడా రావేమోనని భయపడి సైలెంట్గా పోతాడు. అయితే చివరికి ఏం జరుగుతుందంటావు? అలా తిరిగి చివరికి విసుగు పుట్టి డబ్బులు వచ్చినప్పుడే వస్తాయని వదిలేస్తాడు. నేను డబ్బులు వాడికి ఎగ్గొడతాను. ఇది తీసుకున్న అప్పు సక్సెస్ఫుల్గా ఎగ్గొట్టే ఫార్ములా. ఏమైంది వీడికి? ఏంటో పిచ్చి పెట్టేట్టు పరిగెడుతున్నాడు. అవసరంలో ఉన్నామని అప్పిస్తే ఎగ్గొట్టే ఫార్ములా ప్లే చేస్తావా? రక్తం! అరే అశోకు! బాబాయ్ నువ్వు బతుకుంటే రేపు కలుద్దాం. అయినా నీలాంటి వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు చెప్పు? నేను చంపు. చాలు ఆగరా. అరే నాకు అసలే షుగర్ ఉందిరా, గాయాలు త్వరగా మానవు. కానీ ఒక నిమిషం ఆగు. నా దగ్గర ఇప్పుడు 150,000 ఉన్నాయి. ఇవి తీసుకో, సాయంత్రంలోపు నీ డబ్బులు నీ తెచ్చిస్తా. ఎదుటివాడు మంచితనాన్ని ఎప్పుడు చదివంతాను అనుకోకు. అసలు ఎప్పుడు కోపం దాని వాడి కోపం వస్తే ఇలానే ఉంటుంది. ఆ ఒంటి మీద ఉన్న బంగారం తీసిరా ముందు. సాయంత్రం కల్లా మిగతా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. పదండ్రా. ఏమిటి ఎర్ర చీరతో మళ్ళీ డాన్స్ వీడియో పెట్టావా? చూస్తాలే, ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు, తర్వాత చూస్తా. ఇదిగో నీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు. ఇదిగో నీ గోల్డ్. స్నేహితుడివి కదా అని వెనక ముందు వాళ్ళు చూసుకుంటూ అప్పిస్తే నువ్వే ఇలా చేయటం వల్ల జీవితంలో మళ్ళీ వేరే వాళ్ళని నమ్మి అప్పివ్వగలనా నేను? నిజమేరా, ఇంతకాలం సాక్ష్యం లేకుండా అప్పులు తీసుకుని తీర్చకుండా తప్పించు తిరిగేవాడిని. నాకు అప్పించిన వాడు తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడని ఎవరికన్నా చెప్పినా తీసుకున్న నా వైపే సానుభూతిగా మాట్లాడతారు కదా అనుకునేవాడిని. కానీ పొద్దు నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నా పక్కన ఉన్నవాడు ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు చూడు. బాబాయ్ నువ్వు బతుకుంటే రేపు కలుద్దాం. అయినా నీలాంటి వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు చెప్పు? నేను చంపు. నాకు అప్పుడు అనిపించింది, నీలా నా వల్ల మోసపోయిన వాళ్ళు కడుపు మండి రేపొద్దు నేను రోడ్డు మీద పోతుంటే నన్ను ఏదన్నా చేయొచ్చు కదా అని. అందుకే నా తప్పు తెలుసుకుని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దామని బయలుదేరాను.